బాలీవుడ్ నటి రవీనా టండన్ సోదరుడి ఇంట్లో గతేడాది అక్టోబర్లో దొంగతనం జరిగింది. దాదాపు 25 లక్షలు విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, ఖరీదైన చేతి వాచీలు చోరీ చేసిన కేసులో 47 ఏళ్ల మహిళని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళని రాశి చాబ్రియాగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఈమె రవీనా తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతేడాది అక్టోబర్లో రవీనా కుటుంబ సభ్యులు ఇంట్లోని లాకర్ పరిశీలించగా అది తెరిచి ఉండడం చూసి షాక్ అయ్యారు. అలానే బంగారం, వజ్రాల ఆభరణాలు, 2 కాస్ట్లీ చేతి వాచ్లు కనిపించలేదు. వీటి మొత్తం విలువ 25 లక్షలని అంచనా వేశారు. దీంతో రాజీవ్ టండన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. తొలుత రాశి చాబ్రియాని ప్రశ్నించగా దొంగతనం ఆరోపణలని ఖండించింది. ఆ తర్వాత నేరాన్ని ఒప్పుకుందని ఎఫ్ఐఆర్లో పోలీసులు మెన్షన్ చేశారు. అయితే 2 చేతి గడియారాలని తిరిగి ఇచ్చేసినప్పటికీ ఆభరణాలని మాత్రం జగదీష్ అనే వ్యక్తి దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎన్నిసార్లు అడిగినా అవి ఇవ్వకపోయేసరికి పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. 2020 నుంచి రవీనా టండన్ సోదరుడి కుటుంబానికి బాగా దగ్గరైన రాశి ఇంట్లోని 2వ అంతస్తులో విలువైన ఆభరణాలు ఉండే చోటికి కూడా స్వేచ్ఛగా వెళ్ళగలిగేంత నమ్మకం సంపాదించింది. తర్వాత అదును చూసి వాటిని దొంగిలించింది. అయితే పోలీసులకు దొరికిపోయిన తర్వాత తన సహచరుడిని పోలీస్ ఇన్ఫార్మర్గా టండన్ కుటుంబానికి పరిచయం చేసిన రాశి ఆభరణాల సంగతి వదిలేయకపోతే ఫేక్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని కూడా బెదిరించింది. ఇదే విషయాన్ని రాజీవ్ టండన్ తన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. గత నెల 21న రాశి చాబ్రియాని అరెస్ట్ చేసిన జూహు పోలీసులు ఆమెని కోర్టులో హాజరుపరచగా గత నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.